నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. మన ఊరు పులివెందల, సింగపూర్, ఇద్దరు సీఎంల ఊరు, రోజు రోజు చీకటి రోజే అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందల నియోజకవర్గం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇరువురు కూడా సీఎంగా కొనసాగారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఇద్దరు సీఎంలు అయ్యారు. ఇక పులివెందుల ప్రజానికం అభివృద్ధి బాటలో నడవాలి కదా, నడిచింది. ఎవరి ఛాయశక్తులా వాళ్ళు కృషి చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల అభివృద్ధికి కృషి చేశారు, అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు, అభివృద్ధి చేశారు. అభివృద్ధిలో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. ఆ అభివృద్ధి జరగలేదు అనేది ఇప్పుడు పులివెందులకు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మన ఊరు పులివెందుల, ఇద్దరు సీఎంల ఊరు, రోజు చీకటి రోజు ఏమిటి అని పులివెందుల ప్రజానీకం ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఇకపోతే పులివెందులలో మెయిన్ రోడ్డు కూడలిలో ద్విచక్ర వాహనాలు, అటు తర్వాత ఇతర పెద్ద పెద్ద వాహనాలు దీపాల వల్ల రోడ్లలో జనసంచారం తిరగాల్సిన పరిస్థితి. వీధిలో పెద్ద పెద్ద వీధి స్తంభాలు ఉన్నా కూడా, వీధి లైట్ల స్తంభాలు ఉన్నా కూడా ఒక్క వీధి లైట్ కూడా వెలగని పరిస్థితి. మెయిన్ బజార్లో ఒకసారి విద్యుత్ అనేది లేకపోతే పులివెందుల పట్టణం మెయిన్ రోడ్లో వ్యాపారస్తుల విద్యుత్ లేకపోతే, ఆ తర్వాత ద్విచక్ర వాహనదారుల విద్యుత్ వెలుగులు లేకపోతే, వీధి దీపాలు వెలగకుంటే పులివెందుల మెయిన్ రోడ్లో చీకటి మయం. ఇది పట్టణం విషయాన్ని పక్కన పెడదాం. ఏదో విధంగా లైట్ల రూపంలో పులివెందుల జనసంచారం కొనసాగుతూ ఉంది. ఇక ఊరి చివర ఉన్నటువంటి రింగ్ రోడ్డు కావచ్చు, అటు తర్వాత ఊరి చివర ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, వీధి లైట్లు, సెంట్రల్ లైట్లు వెలగని పరిస్థితి. ఇక పాదాచారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గుర్తు చేసుకోండి. అన్నా, పులివెందుల్లో వీధి లైట్లు వెలగలేదన్నా, అన్న పులివెందుల్లో రాత్రిళ్ళు మేము వెళ్ళలేక ఉన్నామన్నా, అన్న వీధి లైట్లు వెలిగించే ప్రయత్నం చూడన్నా అని నా రామరాజ్యం ఛానల్కు చెప్పిన రోజులు లేనే లేవు. కానీ ఈ విద్యుత్ సంబంధించి పుంకాలుగా కథనాలు ఇచ్చాం. ఆ కథనాలలో కొద్దిగా గతంలో అప్పట్లో ఉన్నటువంటి కమిషనర్ రాముడు కొద్దిగా స్పందించాడు. అక్కడక్కడ లైట్లు వేశారు, ఆయన ప్రయత్నం ఆయన చేశారు, మమ అనిపించారు. ప్రస్తుతం ఆయన వెళ్ళాడు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ ఆ పరిస్థితిపై దృష్టి సారించలేదో ఏమో, ఇది పక్కన పెడదాం. అధికారులదేముంది, నాయకుల గణం ముందుకు నడచాలి కదా. వైకాపా నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ విద్యుత్ బిల్లులు, విద్యుత్ అంశం. ఒకానొక టైంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఈ విద్యుత్ వీధి లైట్ల మెయిన్ బజార్లో ఉన్నటువంటి సమస్యలపై ఆయన కూడా ఎన్నో రకాలుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ పులివెందుల్లో విద్యుత్ దీపాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు కొనసాగుతూ ఉంది. అసలు పట్టణంలో వాహనదారుల ఆ లైట్లు వెలగకుంటే, వ్యాపారస్తుల అంగళ్ళల్లో లైట్లు వెలగకుంటే, విద్యుత్ దీపాలు మెయిన్ రోడ్లో లేవు. ఆ దీపాల మధ్యనే, వ్యాపారస్తుల ఇళ్లలో దీపాల మధ్యనే, వాహనదారుల లైట్ల దీపాల మధ్యనే పులివెందుల పట్టణంలో జనసంచారం చేస్తూ ఉన్నారు. అంటే మన ఊరు పులివెందుల
ఇద్దరు సీఎంల ఊరు. సింగపూర్ చేస్తామన్నారు. ఎంత పూర్గా ఉందో ఎంత పూర్గా తయారు అయిందో అనే విషయం సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.